దేవుని పరిశుద్ధ నామాన స్తుతి కలుగునుగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యంతో దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. ఆమె ఈరోజు వాక్యం కొరకు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆమె మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేసినా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా చేయాలంట. ఎలా చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పేరట చేయాలంట. దేవునికి మహిమ. అంటే ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాం. అంటే తండ్రి అయిన దేవునికి మీరు ఏం చేయాలనుకున్నా కుమారుని ద్వారా చేయాలి. అది కూడా ఎలా చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. అంటే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, అది మాట క్రియ ఏది జరిగినా, అంటే నువ్వు పని చేసినా మాట చేసినా ఏది చేసినా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలంట. అంటే తండ్రి దేవుని దగ్గరికి మనం ఎలా వెళ్ళాలంటే కృతజ్ఞతాస్తుతులతో. ఎలా వెళ్ళాలంటే యేసుక్రీస్తు నామము పేరట. ఆమె అంటే మనల్ని ఎలా అంగీకరిస్తాడు ఆయన? క్రీస్తు నామంలో అంగీకరిస్తాడు ఆయన. యేసు నామంలోనే మనం అంగీకరించబడతాం. ఇప్పుడు ఆయన నామం పేరట కృతజ్ఞతాపూర్వకంగా వెళ్ళాలి. అంటే ఒక మాట ఈరోజు ఉదయకాలం ప్రభు చెప్పేది ఏంటంటే, నువ్వు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగా. చాలామంది ఎప్పుడో ఒక్కొక్కసారి ఆరాధన, ఏమంటే ఆదివారం కొంతసేపు ఆరాధన, కొంతమంది అయితే ఆదివారం కూడా ఆరాధన ఉండదు. ఆరాధనకు వెళ్ళరు, చర్చికి వెళ్ళినా చర్చిలో ఆరాధన కూడా ఉండదు. ఏదో పాట పాడి 4 మాటలు వినేసి వెళ్ళిపోతూ ఉంటారు. స్తుతి లేదు, కృతజ్ఞత లేదు. దేవుని సముఖంలోకి మనం వెళ్ళాలంటే, తండ్రి అయిన దేవుని మనం దర్శించాలంటే కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులతో స్తుతిస్తూ మనం దేవుని సన్నిధికి వెళ్ళాలంట. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు అంటే అన్ని విషయములలో నువ్వేది చేయాలనుకున్నా సరే. అండ్ ఏమిస్తాం దేవునికైనా? వెండి ఆయనదే, బంగారం ఆయనదే. ఏమండి, కొండ మీద పశువులన్నీ ఆయనవే, భూమి ఆయనది, ఆకాశం ఆయనది. ఏమిస్తాం? ఇక ఏమీ లేదు. హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. యేసయ్యా, నీ నామం పేరట, తండ్రి యేసునామం పేరట నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటూ దేవునికి నువ్వేది చేసినా థ్యాంక్స్ గివింగ్తో చేయాలి, కృతజ్ఞతతో చేయాలి, స్తుతులు చెల్లించాలి. అందుకే మన హృదయం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో నిండి ఉండాలి, కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. కృతజ్ఞత లేని వాళ్ళు అనేకులు కూలిపోయారనే వాక్యంలో. కొంతమందికి కృతజ్ఞత ఉండదండి, థ్యాంక్స్ చెప్పే స్వభావం ఉండదండి. దేవుడు చేసిన మేలులు అనుభవిస్తారే కానీ వాళ్ళు ఏమాత్రం కూడా కృతజ్ఞత కలగరు, కృతజ్ఞులుగా ఉంటారు. కృతజ్ఞుల్ని దేవుడు ఆశీర్వదించడు, కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి జీవించాలంట. అలా కృతజ్ఞత కలిగి జీవించిన వారిని దేవుడు మరింత ఆశీర్వదిస్తాడు. చూడండి, కుష్ఠరోగులందరూ బాగుపడ్డారంట. అందరూ బాగుపడితే ఒక్కడు తిరిగి వచ్చాడంట. అప్పుడు ప్రభు అంటారు, అందరూ స్వస్థపడ్డారు కదా, నువ్వు ఒక్కడవే వచ్చావు కదండి. అందరూ స్వస్థపడ్డారా లేదా? 10 మంది స్వస్థపడ్డారు కానీ తిరిగి వచ్చినవాడు ఒక్కడే. కృతజ్ఞత కలిగినవాడు ఒక్కడే. ఈరోజు దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నవా? నీకు ఆయుస్సు ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, ధనం ఉంది, ఉద్యోగం ఉంది, బలం ఉంది. అనేకులు కుప్పకూలిపోతున్న దినాల్లో నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు. నువ్వెంత కృతజ్ఞత స్తుతులు చెల్లించు. దేవుని దగ్గర నుంచి కోరుకునేది అదే, ఏది చేసినా కృతజ్ఞతతో చేయమని ప్రభువు చెప్తుంది. సో నీ నోట ఎప్పుడు దేవుని స్తుతి, దేవుని కృతజ్ఞతాస్తుతులతో నువ్వు ఆయన సన్నిధిలో ప్రవేశించాలి. సో కృతజ్ఞత కలిగి జీవిద్దాం, దేవుని స్తుతిస్తూ బ్రతుకుదాం. దేవుడు మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు హృదయంలో భద్రం చేసుకుని కృపనివ్వండి. ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరూ యేసు నామంలో దీవించబడదురు, నిత్యముగా ఆశీర్వదించబడదు. సర్వ సమృద్ధి వారి కుటుంబాల్లో కలుగునుగాక. యేసు నామములో దీవించి అడుగుచున్నాము మా పరమ తండ్రి.